ఈ మధ్యాహ్న కాల సమయంలో శుభ శుక్రవారం పురస్కరించుకొని సహోదరులు వాళ్ళు 3 మాటలు మాట్లాడారు. దేవుడు నాకు అప్పగించిన 4వ మాటని నేను మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఒక్క మాట ప్రార్థన చేసుకొని మాటలు ప్రారంభించుకున్నాను. పరిశుద్ధుడా ప్రేమగల మా రాజా కృపామయుడ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా తండ్రి అయ్యా సిలువలో మీరు చివరిసారిగా మాట్లాడిన మాటలు నాయన 4వ మాటని ధ్యానించుకున్నాము. ప్రభా మీరు నాలో మాట్లాడండి. ప్రభా ధైర్యాన్ని అనుగ్రహించండి. అయ్యా మీరే ప్రభా నీకు సిలువ చాటు మరుగుపరుచుకుని అంత రీతిలో బోధించిన కృపను దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు బతిమాలు వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సిలువలో ప్రభు పలికిన 7 మాటలు 3 మాటలు మనం ధ్యానించుకున్నామండి. 4వ మాటగా పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 15వ అధ్యాయం 33 చదువుకున్నాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. దేవుని స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదే సేమ్ మాటలు మళ్ళీ మనకి మత్తయి 27:45 కూడా ఉంటుంది. సేమ్ ఇదే వచ్చిన ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు అంటే ఉదయం 9 గంటలకి సిలువను ప్రారంభిస్తే 12 గంటలకి ఆయన సిలువ ఎక్కించారు. కోడాలతో కొడుతూ ఆయన ప్రయాణము గొల్గొతా కొండ మీదకి 9 గంటలకు ప్రయాణం మొదలు పెడితే 12 గంటలకి సిలువ మీద ఆయన ఎక్కించి శిలోమాను మీద ఆయన ఎక్కించారు. 12 గంటల నుంచి 3 గంటల వరకు దేవుడు పలికిన 7 మాటల్లో 4వ మాట నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మిట్ట మధ్యాహ్నం సమయంలో దేశమంతటా చీకటి కమ్మెను. మిట్ట మధ్యాహ్నం దేశమంతా చీకటి ఎందుకు కమ్మవలసి వచ్చింది? ఆయన మనలాంటి మానవుడు కాదు కాబట్టి ఆయన ఎంతో శోధన వేదన మన యొక్క పాపాల నిమిత్తం ఆయన రిక్తులుగా దాసుడుగా దరిద్రులుగా ఈ లోకంలోకి వచ్చి మన యొక్క వ్యసనాలు మన యొక్క పాపాలు మన యొక్క రోత బ్రతుకుని ఆయన మీద వేసుకొని ఉన్నాడు. కాబట్టి అంత అద్వితీయ కుమారుడు ఈ లోకంలోకి వచ్చి మరణం అప్పగించబడి ఉన్నాడు. అది లేఖనాల్లో నెరవేర్చవలసి వచ్చింది. కాబట్టి ఆ సమయంలో ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని ఆయనకి భయంకరమైన స్థితిలో చూడలేక ఆ సమయం అంతా చీకటి కమ్మి వేసిందట. అది ఆమోసు గ్రంథంలో కూడా సేమ్ ఇదే మాట ఉంటుంది. 8:9 యెహోవా యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మ చేయుదును. పగటి వేళనే భూమికి చీకటి కమ్మ చేస్తాడంట. అంతటి భయంకరమైన దినం. అంటే ఆ శుక్రవారము ఇవాళ మనం జరుపుకునే శుక్రవారం, అదే శుక్రవారం ఆ సిలువలు అంతటి భయంకరమైన దినాన్ని మనం ఇవాళ శుభ శుక్రవారంగా మన యొక్క జీవితాల్లో పరిగణించుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు యేసయ్య సిలువలో ప్రాణత్యాగం చేయకపోతే ఇవాళ మనం ఈ విధంగా కూర్చునే వాళ్ళం కాదు. ఎప్పుడో మన యొక్క ప్రాణాలు భూమిలో ఇదైపోయి మన యొక్క శరీరాలు భూమిలో ఇదైంది. మనం పాపంలో మరణించవలసి ఉండటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి మనల్ని మన శాపం నిమిత్తం ఆయన ప్రాణాలు అర్పించినంతగా దేవుడు ఈ లోకంలో పంపించాడు. దేవుడు అప్పటి వరకు తండ్రి తండ్రి అని పిలిచి చివరిగా ఈ 4వ మాటకు వచ్చేసరికి దేవా అని పిలుస్తున్నాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, నా దేవా అని ఎందుకు పిలుస్తున్నాడంటే అక్కడ తండ్రికి కుమారుడికి కనెక్షన్స్ దూరం అయిపోతున్నాయి. చివరికి ప్రాణం అర్పించడానికి దగ్గరైపోతున్నాయి.
నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చుతుంది. ఈ మాట కూడా కీర్తన గ్రంథంలో ఇప్పటి వరకు మనం 3 సార్లు చదువుకున్నాం. కీర్తనలు 22:1 నా దేవా అది కూడా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ లేఖనాలు నెరవేర్పు ఈ విధంగా జరగాలి అని 20 కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడింది దావీదు భక్తుడి చేత. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నాతధ్వని వెనుక నీవేళ దూరంగా ఉన్నావు. దేవుడు అడుగుతున్నాడు, నా దేవా నువ్వు నన్నేల విడనాడితివి, నీవు చెప్పినట్టే నేను ఈ లోకానికి వచ్చాను, నీవు చెప్పినట్టే ఈ మానవుల పాపం నిమిత్తమే నేను ఈ యొక్క మరణాన్ని అప్పగించబడుతున్నాను. నీవేళ నన్ను విడనాడితివి, నువ్వు చెప్పినట్టే నేను మరణం అయిపోతున్నాను ప్రభా. ఇంకా 17-18 సంవత్సరంలో వారు పంచుకొంచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా నాకు దూరంగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయమని దేవుడు అడుగుచున్నాడు, ప్రార్థిస్తున్నాడు. నా దేవా నీవు నన్నేలా చేయి విడిచితివి. 13వ వచనం 22:13 కీర్తనలు. చీల్చినట్లు గర్జించినట్లు సింహం వలె వారు నా నోరు తెరుచువారు, వారి నోరు తెరుచున్నారు. నేను నీళ్ళ వలె పారవేయబడి ఉన్నాను, నా ఎముకలని స్థానము తప్పించింది. ఇదంతా కూడా ఈ వచనం మొత్తం కూడా దావీదు భక్తుడు ఆ రోజులో కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసయ్య నిమిత్తము ఇవి రాయబడి ఉన్నాయి. ఈ యొక్క లేఖనాలు నిజంగానే నెరవేర్చబడాలి. మనం కొరకు ఈ లేఖనాలు రాసి ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ లేఖనాల ద్వారా యేసయ్య రావాలి, తల్లి గర్భం కన్యక గర్భంలో యేసయ్య పుట్టాలి, యేసయ్య 33 సంవత్సరంలో ఈ లోకంలో ఉండాలి, 3.5 సంవత్సరంలో ఆయన సేవ చేయాలి, చివరికి మన యొక్క పాపం నిమిత్తమే ఆయన మరణం పొందాలి అని ఈ లేఖనాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే భక్తుల ద్వారా రాయబడి ఉన్నది. అదేవిధంగా జరిగించబడింది. దేవుడు ఎందుకు నన్ను చేయి విడిచావు అని దేవుడు అడిగినప్పుడు యోహాను గ్రంథంలో ఒక మంచి మాట ఉన్నది. యోహాను 3:16 చక్కటి ఆన్సర్. యోహాను 3:16 నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అన్నప్పుడు దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడి యందు విశ్వాసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. హల్లెలూయా. సార్ అందరికి హల్లెలూయా చెప్పండి, అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టవలసి వచ్చింది తండ్రి దేవుడు యేసయ్య అంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ఒక్కగానొక్క కుమారుని కంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడంటే లోకం అంటే ఎవరు? మనమే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక మనలందరినీ ఆయన రక్షించుకుంటకు మన యొక్క పాపం మొత్తం ఒక కుమారుడు మీద వేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ కుమారుడు కనిపించట్లేదు, ఆ కుమారుడిని ఆయన దూరం అయిపోయాడు. మనల్ని దగ్గర చేసుకోవడానికి ఒక్కగానొక్క అద్వితీయ కుమారుడిగా పుట్టిన అని విసర్జించవలసి వచ్చింది. అంటే కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు కుమారుని దూరం పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన మొత్తం పాపమై ఉన్నాడు, మన యొక్క పాపాలు ఆయన మీద వేసుకొని ఉన్నాడు. మన యొక్క రోత బ్రతుకు, మన యొక్క ఎంతో భయంకరమైన బ్రతుకులు, మన యొక్క భయంకరమైన పాప రోత జీవితాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మన యొక్క వ్యసనాలు ఆయన మీద వేసుకున్నాడు. అందువల్ల మన యొక్క పాపాలను, మన యొక్క రోత బ్రతుకు ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి మనం శుద్ధులుగా పరిశుద్ధులుగా చేయబడి మరలా మనం తండ్రి యొద్దకు తీసుకువెళ్ళడానికి ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన్ని మరణం పొందినంతగా, చివరి రక్తపు బొట్టు వరకు ఆయన శిలువలో కాల్చినంతగా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడట, మనల్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన కుమారుని సైతం లెక్క చేయక ఈ లోకానికి పంపించి మరణం అందించినంతగా ఆయన శిలువ వేయబడి ఉన్నాడు. అట్లాగే రోమా 8:31 కూర్చున్నాం ఒక మాట. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షులు ఉండగా మనకి విరోధి ఎవడు?
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించేవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. హల్లెలూయా. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తాం. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు, తండ్రి అయిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన పక్షంగా ఉండి ఏకైక కుమారుని సైతం బలి ఇవ్వడానికి ఆయన వెనుదీయలేదు. మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. అంతగా ప్రేమించే దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు లేడు. తన సొంత కుమారుడు అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. మనందరి కొరకు సొంత కుమారుని అప్పగించాడంట. ఈ లోకానికి పాపానికి అప్పగించాడంట. మనందరి పాపాలను విముక్తి చేయడానికి తన సొంత కుమారుని పాపానికి అప్పగించాడంట. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. సొంత కుమారుని, ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని దేవుడు ఈ లోకానికి అప్పగించినప్పుడు ఈ లోకంలో ఎన్ని సమస్తం మనకి ఎందుకు అనుగ్రహించడు? ఒకసారి ఆలోచించారా? దేవుణ్ణే మన కోసం దేవుడు త్యాగంగా తన కుమారుడి లోకాన్ని పంపించినప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్తం మనకి ఎందుకు అనుగ్రహించడు? ఎప్పుడు ఇవి లేవు అవి లేవు, దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, నాకెందుకు ఇలాంటి అనారోగ్యం పెట్టాడు, నాకెందుకు ఇలా జరిగింది అని ఎప్పుడు అనుకోవద్దు. తన సొంత కుమారునే ఈ లోకానికి అప్పగించినప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్తము ఆయన మనకి ఎందుకు అనుగ్రహించడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. చివరిగా ఒక మాట, కొలస్సీ 1:19. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపబడిన వలనను ఆయన స్వరక్తం శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందునైన వాటన్నిటిని ఆయన ద్వారా తమతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభిష్టమాయను. తన సర్వ సంపూర్ణత నివసింపవలని, ఆయనలో మనం నివసించాలని, మనకి ఆయన తండ్రికి మనకి మధ్య బాండ్ తెగిపోయింది. మనం చేసిన పాపాలు, మనం చేసిన అతిక్రమాల ద్వారా తండ్రికి మనకున్న బాండ్ తెగిపోవటం వల్ల మన ఇద్దరికి మధ్యవర్తిగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ మరణం పొందడం ద్వారా మన యొక్క పాపాలు క్షమింపబడి మనం ఇప్పుడు నూతనంగా జన్మించిన శిశువు వలె మనకి ఎటువంటి అపవిత్రత లేకుండా పుట్టి మరలా మనము నూతన జన్మ, నూతన సృష్టిలాగా మనం తండ్రిని ఎదుర్కొనాలని ఆయనకి అభిష్టం. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తను, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని, మనల్ని సమాధాన పరుచుకోవటానికి కుమారుని మనకి ఈ లోకానికి అప్పగించాడు దేవుడు. మరియు గతకాలం దేవునికి దూరస్తులము, మీరు దుష్ప్రవర్తన వల్ల, దుష్క్రియల వల్ల మీ మనస్సులు విరోధముగా ఉన్నవారై ఉండి వల్ల మేము కూడా తమ సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచును. ఆయన వచ్చి ఆయన యొక్క మహిమను విడిచి లోకానికి రిక్తుడిగా, దాసుగా, దరిద్రుగా వచ్చి ఒక సాధారణమైన మనిషిగా ఈ లోకానికి వచ్చి మాంసపు రూపం ఎత్తి ఆయన శిలువ మరణం పొంది తిరిగి లేచాడు. ఆ యొక్క మరణ త్యాగం ఎందుకు చేశాడంటే పరలోకంలో ఉన్న తండ్రికి మనకి సంధి చేయడానికి, తిరిగి మనల్ని పరిశుద్ధులుగా నూతన జన్మ ఇవ్వడానికి. మనం చేసిన పాపాల నిమిత్తం మనం ఎప్పుడో చచ్చిన వారమై ఉన్నాం. మనం ఎప్పుడో నరక కోపంలో పడివేయవలసిన వారమైన మనల్ని దేవుడు కుమారుడు యొక్క హస్తం విడిచి మన చేయి పట్టుకోవడానికి ఆయన చేయి విడిచాడు. మనం ఇప్పుడు పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఎందుకంటే యేసయ్యలో మన పాపం అంతా ఆయన సిలువలో వేయబడింది. ఆయన మోసాడు, మన పాపాన్ని ఆయన మోసాడు. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండటం వల్ల దేవుణ్ణి మనం ఎదుర్కోవడానికి, ఆయన మనల్ని చూడటానికి, మనం యేసయ్యని దేవుణ్ణి చూడటానికి మనం ఇప్పుడు పరిశుద్ధులుగా అయిపోయాం. మనకి ఆయనకి సంధి చేయడానికి మధ్యలో కుమారుడు మరణం అవ్వాల్సి వచ్చింది. దేవుడు ఆయన చెయ్యి విడవవలసి వచ్చింది. 22 వచనం మళ్ళీ చదువుతున్నాము. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన సంయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మమ్మల్ని సమాధానపరచెను.
మనల్ని నిర్దోషులుగా, నిరపరాధులుగా, అనిందులుగా చేయుటకు, ఆయన సన్నిధిని మన నిరపరాధులుగా నిలుపుటకు దేవుడు ఈ విధంగా చేయవలసి వచ్చింది. ఆయన చేయి ఎప్పుడైతే విడిచిపెట్టాడో మన చేయి పట్టుకోవడానికి ఆయన చేయి విడిచాడు. మనం పరిశుద్ధులుగా చేయటానికి ఆయన చేయి విడవలసి వచ్చింది. ఎందుకు? దేవా దేవా నా చేయి విడిచితువి అని దేవుడు శిలువలో 4వ మాట పలికి. ఎందుకు? మన చేయి పట్టుకోవడానికి ఆయన చేయి విడవలసి వచ్చింది. మనల్ని అనిందులుగా చేయటకు, మనల్ని నిందారహితులుగా చేయటకు, మనల్ని పాపం నుంచి కడిగి పరిశుద్ధులుగా చేసి ఆ తండ్రికి మనల్ని సంధి చేయటకు దేవుడు చేయి విడవలసి వచ్చింది. మనం కూడా తన అద్వితీయ కుమారుని సైతం లెక్క చేయక ఈ లోకానికి మన కోసం పంపిన దేవుడు, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని దేవుడు మీకు ఎందుకు అనుగ్రహించడు అని లేఖనాల్లో రాయబడింది. ఈ లోకంలో సమస్తం దేవుడు మనకి ముందుగానే అనుగ్రహించాడు. మనం ఎప్పుడు కూడా ఇది లేదు అది లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఎప్పుడు మీరు అనుకోవద్దు. దేవుని సన్నిధిలోకి వచ్చి మనకి ఏది కావాలన్నా, ఏది తక్కువ ఉన్నా, ఏది కోల్పోయినా మరలా ఇచ్చే దేవుడు మన దేవుడు, మనకి సర్వ సమృద్ధిలో నడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఎప్పుడు ఏమి లేదు అని ఎప్పుడు కోల్పోకుండా, ఎప్పుడు నిరుత్సాహపడకుండా దేవుడి సన్నిధిలోకి వచ్చి మనం ఏది అడిగినా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడి మాట దీవించుదాం.